నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు సమీపంలోని లక్ష్మీపురంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగువాసి పాలకొండ్రాయుడు తన సొంత నిధులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 2 రోజుల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి పూజ, కలశ పూజ, హోమాలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ ఎంతో వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయాన్ని మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరించాలని సూచించారు. గత ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయినందున ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. ఈ సందర్భం తెలియజేసుకుంటూ మనం 2 సార్లు ఓడిపోయాం. ఈసారి లాస్ట్ ఛాన్స్. ఈసారి కూడా ఓడిపోతే 2 సార్లు అప్పుడు జగన్ గాలి జగన్ హవా ఉందని చెప్తాను. ఈసారి జగన్ గాలి లేదు, జగన్ అవ్వలేదు, అంతా ఎత్తిపోయింది. ఇప్పుడు కూడా మనము గెలవలేకపోతే మనం రాజకీయం ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? రాజకీయం ఎందుకు చేయాలి చెప్పండి. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని, ఇది చాలా ప్రిస్టేజ్ విషయము. ఇది చాపాడు మండలంలోనే మీరు మెజార్టీ తీసుకొచ్చారంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి గౌరవము మీకు అందరూ దక్కుతుంది. ఈరోజు కాజీపేట మండలం చెప్తారు. కాజీపేట మండలంలో వాళ్ళకి 8,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఈరోజు సర్వేలో చూస్తే ఓన్లీ 500,000 ఓట్లతో ఉంది. ఇంకా వచ్చే కొద్దిగా జనాలు చేరే పరిస్థితి వచ్చి పాజిటివ్ వస్తారు, ప్లస్కి వస్తుంది మంది. ఆ రకంగా అదే రకంగా చాపాడు మండలం కూడా మీరందరూ అంటే వేరే మండలానికి ఈ మండలం డిఫరెన్స్ ఉంది. ఈ మండలం చాలా ప్రిస్టేజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు 8,000 ఓట్లు ఉన్నాయి వల్ల ఈ మెజార్టీ వచ్చింది. దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలో మీరందరూ ప్రతి ఒక్కరూ సాక్షిత కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు చాలా సంతోషకర విషయము. ఖచ్చితంగా మీరు మనమంతా కుటుంబం లాంటిది. మనలో ఎవరైనా ఇగోలో పోకండి. ఒకటి, మీరు ఎవరు వచ్చినా పార్టీ చేర్చుకోండి. మీరు ఇచ్చే గౌరవం ఇచ్చే బాధ్యత నాకు. ఇంతకుముందు అంటే 2014లో నాకు కొత్తగా తెలియదు. 2019 వరకు రాజకీయం చేయకుండా బిజినెస్ మాది చేసిన. ఇప్పుడు రాజకీయం చేయాలని చెప్పి ఏ రకంగా చేయాలని కదా ప్రతి వ్యక్తి ప్రతి ఊరి విషయం కూడా బాగా క్లియర్ తెలుసు. మీరేదో నా కాడికి వచ్చి ఏదో చెప్తే నేను నమ్మే పరిస్థితి ఉండదు. నాకు ఊళ్ళో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలా. మీరేదో బాధ్యత తీసుకోకుండా నాకు అన్ని ఓట్లు వస్తాయి, ఇన్ని ఓట్లు వస్తాయి, నాకు నీకెందుకు సార్ సార్ మీరు ఎలక్షన్ అయిపోయినా చూసుకున్నావు, నా ఊళ్ళో 200 ఓట్లు మెజారిటీ వస్తాయి అని చెప్తే ₹1 అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన వాలంటీర్ల సేవలు అభినందనీయమని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల సత్కార సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ప్రభుత్వం అందించే సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించి వాలంటీర్లను సన్మానించారు. మరి 19లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున 2019 సంవత్సరం ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ
వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. మరి దీనివల్ల కొంతమంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత విమర్శలు చేశారు. దాదాపు 1,60,000 మంది సచివాలయం పర్మనెంట్ ఉద్యోగులు ఇస్తున్నాడు, 2,55,000 మంది వాలంటీర్స్ ఇస్తున్నాడు, నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులకు 12,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, డబ్బంతా తగలేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు ఇచ్చారు. మరి మనం చూసాం, ఇంతమందికి ఇచ్చిన డబ్బు ఇస్తున్నాం, వాళ్ళ సేవ చేసుకుంటున్నాం. ఇదే డబ్బు ఈ కోట్ మీకు ఇచ్చే జీతం అంత డబ్బు అంతా ఇంతకుముందు ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పి నేను అడుగుతున్నాను. కేవలం మండలానికి ఒక ముగ్గురు, ఎవరు గ్రామ పంచాయతీకి ఒక ముగ్గురు, కర్మభూమి కమిటీ సభ్యులు, కర్మభూమి కమిటీ సభ్యులు, ఈ డబ్బంతా వాళ్ళ ముగ్గురు తినేశారు. నీరు చెట్టు అంటారు, లేకపోతే పని లేకుండా ఏదో పని చేసిన బిల్లు చేసుకుంటారు, దొంగ బిల్లులు చేసుకుంటారు, చేస్తున్నారు తప్పగా ఎక్కడైనా ఏమైనా జరిగిందని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చి ఈ వ్యవస్థ రద్దు చేస్తామని. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సోషల్ మీడియాలో నా కోసం చేసిన సర్వేలో 79% పైగా నాకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. పార్టీ పరంగా పోటీ చేస్తానా, ఇండిపెండెంట్ గా అనేది త్వరలోనే చెప్తానని అన్నారు. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదని అన్నారు. దీనిపై సీఎం స్పందించాల్సి ఉండాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పురాణం అంటారు, ఏది మేనిఫెస్టో. ఆయన పెట్టిన మేనిఫెస్టో 9 నవరాత్రాల్లో కూడా ఆయన చేయలేదు. ముఖ్యంగా రైతు భరోసా అన్నారు. రైతు భరోసా కంప్లీట్ గా నేను ఆయన మేనిఫెస్టో చదివి ఏ రకంగా ఫెయిల్ అయ్యారన్నది ప్రతి పాయింట్ కూడా నేను ఆ సెమికక్ష సభల ద్వారా తీసుకుని వెళ్ళాను. అంతేకాకుండా ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏవైతే చేసిన స్కీమ్స్ కానీ, పథకాలు కానీ, దళిత వర్గాల గురించి కానీ, అన్ని వర్గాల గురించి చేసినవి అన్నీ కూడా నేను వచ్చిన తర్వాత కట్ చేసిన, అది మంచి పని కాదు. దాని గురించి కూడా చెప్పాను. ఆ విధంగా మరి ప్రజల్లోకి గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ తీసుకునేది. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈ యొక్క పరిస్థితులు వస్తాయి కాబట్టి దాని మీద జాగ్రత్తగా చూడండి అని ప్రజలకి సార్లు ఎంపీగా అక్కడ నెగ్గారు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను అనుకుంటారు. సహజం అది. దాన్ని భవిష్యత్తు నిర్ణయిస్తారు. నేను పోటీ చేస్తానా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అవసరం. సమయం దగ్గర పడుతుంది కదా సార్, అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా నిర్ణయం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు నేను ఏం చెప్తాను, నేను పోటీ చేయాలా వద్దా. మొన్న నేను ఒక ఇండివిజువల్గా ఒక సర్వే నిర్వహించుకున్నాను. అది సోషల్ మీడియా, చాలా మీడియాలో కూడా వచ్చింది. దాంట్లో దగ్గర హర్ష్ కుమార్ కోటేస్తారా అభివృద్ధి చూసి, లేదా ఎస్ అంటే అంటే 79% అనుకూలంగా వచ్చింది. అమలాపురం నుంచి మళ్ళీ పోటీ చేయాలి. దాన్ని చూస్తే పోటీ చేయాలని అనిపిస్తా ఉంది. 79% వచ్చింది. అంటే ఎందుకంటే అక్కడ కులాలకి, మతాలకి అతీతంగానే నేను నా 10 సంవత్సరాలు అందరినీ కలుగుతుంది. కాబట్టి ఆ పాజిటివ్నెస్ అన్నది అమలాపురంలో నాకు ఉంది. కాబట్టి ఎంతవరకు మరి ఎలక్షన్లో దిగిన తర్వాత 79% బాడకపోవచ్చు. బట్ మనం చూడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. మహిళా నేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. మున్షి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి మహిళ. వెస్ట్ బెంగాల్లో గొప్ప నాయకుడు దాస్ మున్షి గారి భార్యగా, రాజకీయాల్లో దాస్ మున్షి గారి యొక్క నిబద్ధత, నిజాయితీ ఉనికి పుచ్చుకొని వారి తర్వాత రాజకీయాల్లో పార్లమెంట్ మెంబర్గా, మినిస్టర్గా, ఏఐసిసిలో వివిధ హోదాలో పనిచేస్తూ
నిజాయితీకి నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ నాయకులు చౌకబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా ఎలిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభాకర్ గారు దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మోదీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనుకకు తీసుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా హర్యానా, పంజాబ్ రైతాంగంపై కేంద్ర పాలకుల నిర్బంధాలు, దాడులు, లాఠీ చార్జీలు, రబ్బర్ బుల్లెట్లతో దాడులు, వీటన్నింటినీ నిరసిస్తూ ఈ రోజున హైదరాబాదులో సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేంద్ర పాలకులు ఇప్పటికైనా చర్చోపచర్చలు అన్న పేరుతో రైతాంగాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర పాలకులు రైతాంగం లేవనెత్తిన ప్రధానమైనటువంటి డిమాండ్ పంటల మద్దతు ధరలకు గ్యారెంటీ చట్టం చేయటానికి, రుణమాఫీ చట్టం చేయటానికి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి ఎలాంటి ఆలోచన చర్యలు తీసుకోకుండా నేటికి మభ్యపెట్టడం ద్వారా ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఈ దేశంలో నిర్బంధంగా, నిరంకుశంగా, పాశవికతతో పాలన కొనసాగించగలను అని నరేంద్ర మోడీ బీజేపీ పాలకులు అనుకుంటే ఖబర్దార్ సహించమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయటానికి భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని, ఇంకా ప్రజలను, రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని మొత్తంగా ఐక్యం చేసి ఈ ఉద్యమం లేవనెత్తిన డిమాండ్లను సాధించేంత వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ కమిటీలో ఎన్నికైనటువంటి నాయకుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి యాదాద్రి జిల్లా తిరుమలగిరిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ టపాసులు పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యింది. 17 పార్లమెంట్ స్థానాల్లో విజయ సంకల్ప యాత్రల పేరుతో శ్రీకారం చుట్టింది. ఈ యాత్రలో భాగంగా యాదగిరి గుట్టలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడారు. మాజీ ఆర్థిక మంత్రిగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయగలిగితే రాజకీయాల నుండి తప్పుకుంటాను అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.
వస్తున్నా అయిపోయింది 2 నిమిషాలు వెళ్ళిన వస్తున్నా అలా మీరు అడ్డం రాకుండా టీషర్ట్లో ఉన్నాయి మీరు ఓకే వచ్చింది పెట్టుబడిని ఇస్తున్నాడు చూడు ఆపదలో నా ఆదుకునే కిసాన్ క్రెడిట్ కిసాన్ క్రెడిట్ కార్డును చూడు శ్రమజీవులకు రక్షణ కొడుకు ఈ శ్రమదారులను చూడు వ్యాపారుల కల్పవృక్షము చూడు తెలుసుకొని నీ పుట్ట హాతిని మిత్ర దేశాలతో సంబంధాలు నెరపడం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సహకారంలో కీలక భాగస్వామిగా ఉండడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భారత్ విధానమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందుకోసం దేశ రక్షణలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా సమాధానమిస్తామని వెల్లడించారు. బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొంటున్న మిలాన్ 2024 ఉత్సవాన్ని రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. को भी और इंडियन कॉटन को भी प्रमोट कर रहे हैं. सेल तो अच्छी होती होगी, अच्छी अर्निंग हो जाती है. मेरे ख्याल से अर्निंग से ज़्यादा हमारे लिए वो वेलनेस वाला जो पैकेज है. ऐसा कि आजू बाजू के डिस्ट्रिक्ट से ये सब टीचर फॉर्नर से बनाए सब आए सर బ్యాగులు అక్కడ ఉన్నాయి కదా ఒకసారి బ్యాగ్ బాబు ఇంకో దమ్ము కొంచెం కోసుకుంటాం హలో కాదండి యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ఏటికేడు బహుళ దళాల నౌకాదళ విన్యాసాలు మిలాన్కు ప్రాధాన్యం పెరుగుతోందని, దీనిపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడుతోందని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ పేర్కొన్నారు. సముద్ర ఆడిటోరియంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలాన్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి మిలాన్ గ్రామంలో వివిధ రకాల ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను, సాంకేతిక పరికరాల ప్రదర్శనను సందర్శించారు. By our Honorable Prime Minister Sri Narendra Modi, when he said that this is not an era of war, but it is one of dialogue and diplomacy. Friends, if you examine the historical evolution of the role of armed forces, a
discernible progression emerges, mirroring the transition in the varieties of peace. It reflects the transition from being tools of warfare and conquest only to instruments of dominance of the certain powers, and then evolving into military blocs. Today, armed forces of all like-minded civilized countries have mostly become instruments for promotion of shared peace and prosperity. Hopefully, a future of positive peace is upon us. In this evolution of the nature of armed forces, international military exercises have emerged as a crucial mechanisms for fostering friendship, understanding, cooperation, and military interoperability among friendly nations within the framework of a democratic world order. Milan 2024 is one such attempt to build the much needed fraternal bonds across the ocean. To grace this occasion. Sir, your presence here highlights the Government of India's focused impetus on matters maritime and reaffirms India's commitment to ensuring secure seas, especially in the Indian Ocean region. The success of an event of this magnitude being conducted in the city of destiny, Visakhapatnam, would not have been possible without the invaluable support of the Government of Andhra Pradesh. And I extend our deepest appreciation to the Government of Andhra Pradesh. Ladies and gentlemen, the oceans, as we all know, are the global commons and have been the binding force uniting nations and nurturing people-to-people connect since times immemorial. And underpinned by the Government of India's vision of Sagar, or security and growth for all in the region, Milan encapsulates as well as rejuvenates this unrelenting spirit of cohesion, camaraderie and collaboration. From 5 Indian Ocean region navies in 1995 to about 50 navies across the Indo-Pacific today, with 15 warships and 1 aircraft participating, Milan reflects the growing stature and increasing importance of such collective and cooperative endeavors in the maritime domain. We all know that no one nation can do it alone. So, in the spirit of this shared humanity and a commitment to a safer, more collaborative maritime future, the Indian Navy looks forward to meaningful interactions, constructive engagements and positive outcomes with our friends and partners during this Milan. Therefore, Milan 2024 has been carefully curated to provide an all-encompassing experience to our participants. విజయనగరం జిల్లా మెంటాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ వెంకట్రావుకు విలేకరులు వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా రాప్తాడు, కర్నూలు జిల్లా మద్దిపర, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై దాడులను నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించి విలేకరులపై అమానుష దాడులను అరికట్టాలని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తనకు నచ్చిన పత్రికలకు అక్రిడేషన్లు ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేయడం జరిగిందని ఈ విషయం జర్నలిస్టు ఫోరం సంఘం ఖండించారు. విలేకరులపై దాడులు చేయడం అమానుషం. రాజకీయ నాయకులైతేనేమి, అధికారులైతేనేమి, ఎవరైనా పత్రికా స్వేచ్ఛను ఎప్పుడైతే గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం మండలం రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకలు దాడులకు తెగబడి 3 రోజులు అవ్వకముందే కర్నూలు జిల్లాలో విలేకరుపై మధ్యతర విలేకరుపై అలానే ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూకలు తెగబడి విధ్వంసం సృష్టించాయి. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తూ విలేకరులపై దాడుకు పాల్పడడం మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు యూనియన్
సంఘం తరపున మేమంతా వినతిపత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ఇదే విధంగా పరిపాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడమే కాకుండా విలేకరులు భయభ్రాంతులు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.